హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్. నేను మీ నవ్య. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అడిగేది అమ్మ ఆకలేస్తుంది, ఏమైనా స్నాక్స్ పెట్టు అంటారు. సో చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ అయితే టీ టైం స్నాక్ కావాలి అనిపిస్తుంది కదండి. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరు ప్లేట్ ఖాళీ చేయడం మాత్రం పక్కా అండి. సో దీనికోసము 4 to 5 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ ని తీసుకొని ఇలా 4 సైడ్స్ ఈవెన్ గా కట్ చేసుకోవాలండి. సో ఈవెన్ గా కట్ చేసుకొని ఈ వైట్ ఏదైతే ఉందో వైట్ లేయర్ పార్ట్ ఉంది కదా, అది మనం పక్కన పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న ఈ బ్రౌన్ స్లైడ్స్ ని మాత్రము మనము బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఈ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకునే లోపే మనము పొటాటోస్ ని కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ ని ఇలా స్మాష్ చేసుకోవాలండి. బాగా అట్లా పౌడర్ టైప్ అయితే సరిపోతుంది. సో ఇందులోనే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ హాఫ్ పచ్చిమిరపకాయని చాలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇలా స్మాష్ చేసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, సాల్ట్ అండ్ లాస్ట్ లో కొద్దిగా గరం మసాలాను యాడ్ చేయాలండి. చాలా కొద్దిగానే యాడ్ చేయాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మనకి ఇలా పిండి ముద్దలాగా రావాలి. సో దీంట్లో వాటర్ ఏది యాడ్ చేయకుండానే మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఇలా నగేట్ షేప్ లో కానీ లేదా హార్ట్ షేప్ లో కానీ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇలా బ్రెడ్ క్రమ్స్ లో యాడ్ చేసేసి పక్కన తీసి పెట్టుకోవాలి. 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అండ్ 2 మీడియం సైజ్ పొటాటోస్ కి మనకి 15 to 20 పీసెస్ అయితే వస్తాయండి. సో ఇప్పుడు మనం ఇవి రెడీ చేసుకునే లోపు స్టవ్ మీద ఆయిల్ ని కూడా వేడి చేసేసుకోవాలండి. సో అన్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ మనకి ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఈ ఆయిల్ వేడైపోయాక మనము ఒక్కొక్కటిగా తీసుకుంటూ అందులో ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ ఫ్రై చేయకూడదండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ లో మనకి రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది. ఎక్కువ ఫ్రై చేస్తే బ్రెడ్ కదా మొత్తం విరిగిపోతుందండి. సో లైట్ గా ఫ్రై చేయాలి. సో వీటిని మనం హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి. 3 to 4 మినిట్స్ లోనే ఈజీగా లోపల కూడా బాయిల్ అయిపోతుందండి. ఎందుకంటే బ్రెడ్ అండ్ మనము స్మాష్డ్ పొటాటో వేసాం కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతాయి. సో వేడి వేడి బ్రెడ్ పొటాటో నగెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో వీటిని మనము కెచప్తో కానీ లేదా డైరెక్ట్గా సర్వ్ చేసినా చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.